హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక 5 మినిట్స్ మీతో మాట్లాడాలనిపించింది. సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మనలో ఎవరైనా కొంచెం మంచిగా లా తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరైనా ఉంటే కొంచెం ఎవరైనా నాకు సజెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు ఇస్తాం కదండి. సో డబ్బులు ఇస్తాము, ఓకే. ఇప్పుడు మనం వెళ్ళి డబ్బులు అడిగితే గొడవ పెట్టుకుంటున్నారు. ఫోన్లో మాట్లాడుతుంటే గొడవ గీరుతున్నారు. డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే మా పరువు తీసావు, మా పరువు ఇట్లా ఇది అంటే వెయిట్ చేసాం. ఒక 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ వెయిట్ చేస్తాం. వాళ్ళు చెప్పినన్ని రోజులు వెయిట్ చేస్తూ వస్తాం. ఇప్పుడు మనకంటూ ఒక టైంలో డబ్బులు అవసరం పడుతుంది. సో ఆ టైంకి మనం డబ్బులు అడుగుతాం, ఫోన్లో అడుగుతాం. అంటే వాళ్ళు ఇస్తా అన్న టైంకే అడుగుతాం, వాళ్ళు ఇవ్వరు. మళ్ళీ అడుగుతాం, మళ్ళీ ఇవ్వరు. అలా ఒక 3-4 సార్లు అడుగుతాం, ఇవ్వరు. కోపం వస్తుందా రాదా? మనం చెప్పిన టైం వరకు ఓర్చుకున్నాం. సంవత్సరంన్నర దాకా ఓర్చుకున్నాం. అక్కడి నుంచి వాళ్ళు ఇదిగో 2 నెలలు నెల, ఆ నెల, ఈ నెల అని అంటారు. అడుగుతాం, ఇవ్వరు. ఫోన్లో మాట్లాడతాం, కావాలని ర్యాష్ అయిపోతారు, కావాలని గొడవ గీరుతారు. సో వాళ్ళు ర్యాష్గా మాట్లాడినప్పుడు మనకు కోపం రాకూడదు. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చాం కాబట్టి, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మనం చాలా గౌరవంగా ఉండి వాళ్ళు ఎన్ని తిట్టినా లేకపోతే ఎంత ర్యాష్గా మాట్లాడినా ఎంత పొగరగా సమాధానం చెప్పినా మనం చేతులు కట్టుకొని ఓకే ఓకే అని తల ఊపాలి కదా. సరే, ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే ఫోన్లో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతామని బ్లాక్మెయిల్ చేస్తారు. సరే, మళ్ళీ అందరికీ ఇంటి ముందుకు వెళ్ళి అడిగితే వాళ్ళ పరువు పోయిందని చెప్పేసి రివర్స్లో వాళ్ళ వల్ల మా పరువు పోయింది అని అందరికీ ప్రచారం చేస్తాం. ఓకే. సో కాబట్టి ఇంకా వాళ్ళు ఏంటంటే మనకి డబ్బులు ఇవ్వరు. మనం వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి డబ్బులు అడిగితే మనం వెళ్ళి అడగడం వల్ల వాళ్ళ పరువు పోయింది కాబట్టి వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వరు కదా. ఓకే, మరి డబ్బులు ఇచ్చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? డబ్బులు ఎలా తెచ్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి? నాకు అర్థం కావట్లేదు. అంటే డబ్బులు ఇవ్వడం వరకు ఎవరికి తెలియకుండా, మూడో వ్యక్తికి కూడా తెలియకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, అంటే తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వ్యక్తికి, తీసుకున్న వ్యక్తికి తప్పనించి ఇంక మూడో వ్యక్తికి కూడా తెలీదు మనం చెప్తే తప్ప. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్రాన్సాక్షన్స్ కదా. ఇదివరకైనా చేతికి ఇచ్చేయాలం కాబట్టి ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారో, లేదా వీళ్ళ ఇంటికి వచ్చి తీసుకుంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారో, మూడో వ్యక్తికైనా తెలిసేది. ఇప్పుడు ఏంటంటే అన్ని ఫోన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి మూడో వ్యక్తికి కూడా తెలియదు మనం డబ్బులు ఇచ్చింది, తీసుకునింది. అయితే ఇప్పుడు వాళ్ళేమో చాలా ఈజీగా మేము ఇలేం, మేము కట్టలేం అని ఇలాంటి నోటీసులు పంపిస్తున్నారండి. ఐపీ నోటీసులు. నా పేరు మీద వచ్చింది ఫస్ట్ నోటీస్. సూపర్. అయితే ఇప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళు ఇలా నోటీస్ పంపించారు. ఓకే, నేనేం చేయాలి? అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏం చేయాలండి? మాకేం లేవా రూల్స్, సెక్షన్స్ ఏం లేవా? అంటే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్స్లో చెప్పండి కొంచెం. అంటే ఇప్పుడు ఇది వచ్చింది, మా ఆయన నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు. ఇప్పుడు నేను ఎలా ఫేస్ చేయాలి? ఫేస్ చేస్తానులేండి, ఏం చేస్తాం? ఒక మనిషి నమ్మిన తర్వాత ఇలాగే అవుతుంది. సో ఇంకా ఓకే, నేను దానికి రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇలా జరిగిన డబ్బులు ఎప్పుడో వదిలేసుకున్నామండి. మేము ఎప్పుడు కూడా ఒక 5 మంత్స్ 6 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను కానీ డిలీట్ చేశాను. ఎందుకు చేశానంటే, అతను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు కాబట్టి నేను కోపంతో వీడియో తీసాను తప్ప యాక్చువల్గా నాకు వీడియో అన్న ఆలోచనే లేదు. ఎందుకంటే అతనికి పరువు లేకపోయినా నాకుంది కదా అని ఆలోచించి నేను అసలు వీడియో గురించే నాకు లేదు. నేను యూట్యూబ్ చేస్తానని లేకపోతే యూట్యూబ్లో వీడియో పెట్టాలని అన్న ఆలోచన అతనికి వచ్చింది అనమాట. ఇన్స్టాగ్రామ్లో పెట్టి నన్ను గెలికి నా దగ్గర వీడియో మళ్ళీ యూట్యూబ్లో పెట్టేలాగా చేశాడు. తర్వాత సరేలే అని చెప్పి ఇంక నా కోపం కొద్దీ నేను వీడియో పెట్టాను, నేను డిలీట్ చేశాను. తర్వాత నాకెవరు చెప్పింది ఏం లేదు, నేను ఎవరి మాట ఏం దొబ్బనలే, కానీ నాకెవరు ఏం చెప్పింది ఏం లేదు. నాకే అనిపించి సరే ఎందుకులే అని చెప్పి వీడియో తీసేసాను, వీడియో డిలీట్ చేశాను. తర్వాత కూడా చాలామంది అడిగారు, ఎందుకు భారతి వీడియో డిలీట్ చేసేసావు, ఇచ్చేసారా డబ్బులు అని. తొక్కిచ్చాడు. అంత సీన్ ఏం లేదు, ఇవ్వలేదు, ఏం లేదు. నేనే ఎందుకులే ఇంకా నా ఛానల్లో
నెగిటివిటీ ఎందుకు అని చెప్పేసి నా ఛానల్కి నాకు నచ్చదు, నాకు నా ఛానల్లో నెగిటివిటీ ఉండడం నాకు నచ్చదు, అందుకే వీడియో డిలీట్ చేసేసా. అయితే ఇప్పుడు ఇంతకీ ఏంటి భారతి అంటే ఏం లేదండి, డబ్బులు తీసుకొని అందరి దగ్గర ఇలా నోటీసులు పంపించి అతను మాత్రం చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు. సో ఇచ్చేసిన మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు ఇటువంటి రూల్స్ ఏం లేవా? గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళకే ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అంటే వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకుంటాము, లేకపోతే కావాలని ఏదో ఒకటి డూప్లికేట్ మందు తీసుకొని వచ్చి సూసైడ్ చేసుకున్నట్టు యాక్ట్ చేసి మాలాంటి వాళ్ళని భయపెడుతున్నారు. అంటే ఎంతో కష్టపడితే వస్తుంది కదండి ఎవరికైనా రూపాయి, ఊరికే వస్తుందా? ఈజీగా ఎవరికైనా వస్తుందా? ఎంత అంటే అది చాలా బాధ అసలు. ఆ డబ్బులు కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకోని ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్‌లో ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలని నమ్మి ఇచ్చినందుకు అంత మోసం చేస్తున్నారు. మోసం చేసి వాళ్ళొచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మేము ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతున్నాం, మేము ఏదైనా చేసుకొని చచ్చిపోతాం అని పోలీస్ స్టేషన్‌లకెళ్ళి కేసులు పెడుతున్నారు. లాయర్‌ల దగ్గరికెళ్ళి ఇలాంటి నోటీసులు పంపిస్తున్నారు. సో మాలాగా ఇచ్చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే కాదండి, చాలామంది బయట కూడా చూస్తూ ఉంటాం కదా! ఇచ్చేయొచ్చట. డబ్బులిచ్చి అడిగితేనేమో కాల్ మనీ కేసులని, లేకపోతే ఇట్లా ఏవేవో కేసులు పెట్టి ఇచ్చిన వాళ్ళనే గొడవలకి తీసుకొనొస్తున్నారు. ఇచ్చిన వాళ్ళకే శిక్షలు పడుతున్నాయి. తీసుకొని డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అదేం రూల్స్ అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇతని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. అతని గురించి అసలు పక్కన పెట్టేసేయండి. సో, అది మాకెప్పుడో తెలుసు అతను ఇవ్వడు అని చెప్పి. మేమే అతనికి ముష్టేసాను. నేను ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను. నా పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడాల్సిన డబ్బులు నీ మొహాన ముష్టేసాను అని ఆ రోజు వీడియోలో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఇది పంపించడం వల్ల ఏంటి అంటే, మర్చిపోయిన దాన్ని మళ్ళీ కావాలని వచ్చి గెలికినట్లు అయిపోయింది. సో, ఇప్పుడు అది మా ఆయన చూసి ఉంటది కదండీ! ఒక బాధ ఖచ్చితంగా ఉంటది. తనకెక్కడో ఉంటదేమో, అంటే నాకైతే లేదులేండి. నాకు అతని గురించి తెలుసు కాబట్టి నాకివ్వడానికి నాకెప్పుడో తెలుసు. మా ఆయనకి ఏంటి అంటే ఎక్కడో అట్‌లీస్ట్ 1% ఎక్కడో వస్తాయేమో అని తనకుండేది. సో, ఇప్పుడు ఈ నోటీస్ రావడం వల్ల ఇంకా క్లియర్ అయిపోయింది. ఇంకా అతను ఇవ్వడు అని చెప్పి. సో, ఇప్పుడు ఇలా నోటీసులు పంపించి ఇప్పుడు నన్ను ఇంక గొడవ అంటే ఎంత మంచోడైనా సరే ఏదో ఒక సందర్భంలో బాధొచ్చినప్పుడు మాట అనకుండా ఎలా ఉంటారండి? ఇతనికి డబ్బులు ఇచ్చి ఈరోజు నేను మాటలు పడాల్సొస్తుంది. సో, ఏదైనా నేను నాకు ఏడుపొచ్చేస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. ఏదైనా నా మంచికే. సో, సరేలేండి. ఇంకలా దాని గురించి ఆలోచిస్తూ అలా ఉండడం నాకింక ఇష్టం లేదండి. ఉదయం నుంచి చెప్తే నమ్మరు. తల ఎంత నొప్పొస్తుందంటే ఆలోచించి కోపం, బాధ, దుఃఖం అసలు చెప్పలేకపోతున్నాను. అదేంటో కూడానా. అసలు ఎందుకు అలా చేశాను నేను? ఎందుకు ఇచ్చాను అతనికి డబ్బులు? అతన్ని ఎందుకు నమ్మాను అని చెప్పి. అంటే నేను బయట ఎవరిని కూడా నమ్మమండి. అంటే ఖచ్చితంగా భయం ఉంటుంది కదా! సో, బయట అసలు ఎవరిని నమ్మే సిచ్యువేషన్‌లో లేము. ఎందుకంటే అది కూడా ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం అనమాట. అది ఒక లాస్ట్ 11-12 ఇయర్స్ బ్యాక్. ఆ విషయంలో కూడా గట్టిగా దెబ్బ తగిలింది. అందుకే అప్పటినుంచి బయట వాళ్ళని నమ్మడం మానేసాం. వీళ్ళేంటంటే సొంత చుట్టాలు, సొంత బాబాయ్ కదా అన్న ఒక్క ఇదితో నమ్మి డబ్బులిచ్చినందుకు అసలు ఎంత గట్టిగా తగిలిందంటే దెబ్బ, అంత గట్టిగా తగిలిందండి. కానీ దీనివల్ల నేను నేర్చుకుంది ఒకటైతే ఉంది. అదేంటి అంటే నో చెప్పడం అండి. అసలు ఇది వరకు ఎవరైనా వచ్చి ఏదైనా హెల్ప్ అడిగితే అంటే కాదు, లేదు అని చెప్పలేకపోయేదాన్ని. నాకు ఇబ్బందయినా సరే వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని. అంటే ఇప్పుడు నేను ఒకవేళ చేయలేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ అడిగి వాళ్ళకివ్వడం, లేకపోతే ఏదో ఒకటి అంటే వాళ్ళకి అంటే డబ్బులనే కాదు, ఏ హెల్ప్ అడిగినా సరే నో చెప్పలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడేంటంటేనండి, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు తినిన తర్వాత ఎలా అయిపోయానంటే, ఇప్పుడు నాకు కుదరకపోతే కుదరదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ₹1 అడిగితే ససేమిరా నో చెప్పడం నేర్చుకున్నాను నిజంగా. ఒకప్పుడు చెప్పలేకపోయేదాన్ని. అంటే నేనే ఏదో ఒకటి చేసి ఇచ్చేయాలి అన్న ఒక ఇదిలో ఉండేదాన్ని. ఇప్పుడేంటి అంటే నో చెప్పడం చాలా నేర్చుకున్నాను. అస్సలు మీకు కూడా చెప్తున్నానండి. అంటే దెబ్బ తింటేనే అనుభవం వస్తుంది కాబట్టి బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు కాదు, ఎవరైనా సరే మీరు ఒకవేళ వాళ్ళకి ₹1 ఇవ్వాలి అంటే వాళ్ళు మంచి వాళ్ళు, ఎవరిని నమ్మొద్దు. ఒకవేళ ఎవరినైనా నమ్మినా సరే వాళ్ళకి ఏదైనా డబ్బు రూపంలో హెల్ప్ చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదైనా ఆస్తి పత్రాలు, అంటే అప్పుడు ఆ తనఖా అగ్రిమెంట్ అంటారు కదా, సో తనఖా రిజిస్ట్రేషన్ అంటారు. సో అంటే వాళ్ళ దగ్గర ఏంటి అంటే తాత్కాలికంగా అంటే
రిజిస్ట్రేషన్ కోర్టులోనే రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కోసం తనఖా పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఆ రిజిస్ట్రేషన్ అంటే కంప్లీట్గా అమ్మేసినట్టు కాదు, మనకి తనఖా రిజిస్ట్రేషన్ అంటారు. అది చేయించుకొని అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. అప్పుడు ఏంటి అంటే ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వమని ఎగ్గొట్టేసినా సరే మీ దగ్గర వాళ్ళ ఇంటి కాగితాలు, ప్రాపర్టీ కాగితాలు ఉంటాయి కాబట్టి సో అప్పుడు మనం మళ్ళీ దాన్ని కోర్టుకు వేసుకోనో లేకపోతే అమ్మో మన డబ్బులు మనం తెచ్చుకోవచ్చు. అలా కాదని అంటే ఇంక ఈ ప్రామిసరీ నోట్లు, చెక్ బుక్లు ఇలాంటివి కూడా వద్దండి, వేస్ట్. కోర్టుల చుట్టూ తిరగాలి. మీరు ఒకవేళ ఎవరికైనా అప్పు ఇవ్వాలి అనుకుంటే అయితే ఆస్తి పత్రాలు పెట్టుకొని తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. లేదు అనుకుంటే బంగారం, వాళ్ళ దగ్గర ఏదైనా బంగారం ఉంటే మీ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇవ్వండి. అంతేగాని అసలు ఇంక మూడో ఆప్షన్కి వెళ్ళకండి. అంటే ఆ ప్రామిసరీ నోట్ల మీద సంతకం పెట్టిస్తాము, లేకపోతే చెక్ బుక్లు ఇస్తాము, లేకపోతే నోటి మాట నమ్మకం కదా ఇచ్చేయండి. అస్సలు ఇట్లా ఎవరిని నమ్మకండి. ఎంత సొంత వాళ్ళైనా సరే, ఎంత బయట వాళ్ళైనా సరే, ఎవరిని నమ్మొద్దంటే నమ్మొద్దండి చెప్తున్నాను కదా. లేదు అని ఒకసారి చెడ్డ అవడం చాలా మంచిదండి. ఇచ్చిన తర్వాత ఇన్నిసార్లు ఇప్పుడు నేను ఎలా అయిపోయానంటే, ఒకప్పుడు భారతి అంటే అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే భారతికి బాగా నోరు పెరిగిపోయింది, గీర వచ్చేసింది, లేకపోతే ఇంకేవేవో అనుకుంటారు. అనుకోనివ్వలేనండి, కానీ వాళ్ళు అనుకున్నంత మాత్రం నాకు పోయేదేం లేదు. కానీ చెప్తున్నా, ఎందుకంటే మంచిగా ఓర్చుకొని ఉన్నన్ని రోజులు మనం మంచి వాళ్ళమే. మనకి బాధ కలిగి తిరిగి అడిగితే మనం చెడ్డవాళ్ళం అయిపోతాము. కాబట్టి ఫస్ట్ టైం మనల్ని అడిగినప్పుడే నో చెప్పేస్తే మళ్ళీ సెకండ్ టైం కూడా మనం బ్యాడ్ అవ్వము, ఒకసారే బ్యాడ్ అవుతాము. సో అదే మంచిది అనిపిస్తుంది నాకైతే మాత్రం. అందుకే నేను చాలా బాగా నేర్చుకున్నాను అనమాట నో చెప్పడం. ఒకప్పుడు చెప్పేదాన్ని కాదు, ఇప్పుడు మాత్రం బాగా నేర్చుకున్నాను. నాకు రాదు, నేను చేయలేను, నేను ఇవ్వలేను, నాకు కుదరదు అని చెప్పడం చాలా బాగా నేర్చుకున్నానండి. అది కూడా చాలా గట్టిగా. ఇంకేం చేస్తాను, తప్పదు కదండి. ఇప్పుడు దాని గురించే ఇంకా అలా ఆలోచిస్తూ కూర్చుంటే అసలు మార్నింగ్ నుంచి నేను చాలా మంచిగా అనుకున్న వ్లాగ్ కాస్త ఇలా పాడైపోయింది. సో ఇంకా తప్పదు, తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా పాలు అయితే పెట్టాను స్టవ్ మీద. ఇది వచ్చేసి పాల గిన్నె, నిన్న షార్ట్లో మీతో షేర్ చేశాను కదా. ఆ పాల కుక్కరు అంటే అస్తమాను పాలు పొంగిపోతూ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి తీసుకున్నానండి. ఇది లీటర్ ఉంటుంది, లీటర్ కెపాసిటీ, లీటరు 1.5 అనుకుంటా. బాగుందండి, అంటే ఈ పాలది బాగుంది. మనకి ఏంటంటే అసలు లోపల ఎక్కడ కూడా గార పట్టట్లేదు. మామూలుగా పాల గిన్నె కడిగేటప్పుడు లోపలంతా కూడా ఇట్లా పాలు మనకి అంటుకుపోయి ఉంటుంది కదా, సో పీచు పెట్టి క్లీన్ చేయాలి. సో ఇదేంటి అంటే అసలు అట్లా లేదనమాట. విజిల్ వస్తుంది, అందరికీ తెలిసిందే కదా. పాలు మనం హైలో పెట్టినా సరే పాలు అయితే పొంగిపోవట్లేదు. చాలా బాగా నచ్చింది నాకైతే. గట్టిగా విజిల్ వస్తుంది, అంటే పాలు బాగా మరిగిపోయినాయి అంటే గట్టిగా వస్తుందన్నమాట విజిలు. సో అప్పుడు మనం స్టవ్ మీద పెట్టినా సరే మర్చిపోకుండా వెళ్ళి వెంటనే ఆపేస్తాం కదా. సో బాగుంది, ఎవరికైనా కావాలి అంటే ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను చూడండి. సో ఇంకా కాఫీ పెట్టుకొని ఇంక మా వారు వచ్చారు, సరే అని చెప్పి ఇంకేమంటారు, ఆల్రెడీ ఫోన్లో అయ్యింది రౌండ్ నాకు. సో ఇంకేం చేస్తాం, ఇంకొచ్చిన తర్వాత కాఫీ పెట్టిస్తానంటే సరే అని ఇంక అలా కూర్చొని ఏమీ అనలేక మొఖాలు చూసుకొని కాఫీ తాగుతూ ఉన్నాం అనమాట. తల అంటే పొద్దున్నుంచి ఏం తినలేదు, చాలా నీరసంగా ఉంది, ప్లస్ తలనొప్పి వస్తుంది కూడా. అందుకని చెప్పి ఇంకా కాఫీ తాగేసి ఇంకా నైట్కేమో ఇన్స్టెంట్ పులావ్ లాగా చేసేస్తున్నాను. అయితే ఇదిగోండి పాలు కాచిన తర్వాత చూడండి, నేను 2 టైమ్స్ కాచాను. ఫస్ట్ ఒకసారి కాచాను, మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వేడి పెట్టాను పాలను. అయితే అసలు చాలా అంటే ఎక్కువ టైమే తీసుకుంటుంది మరగడానికి కూడా. వెంటనే మరిగిపోవడం, పచ్చిగా ఉండడం అలా ఏం లేదు. సో ఆ ఫన్నల్ పెట్టి మనం వాటర్ వేయాలన్నమాట కిందన. అంటే డబల్ బాయిలర్ మెథడ్లో పాలు అయితే మరుగుతాయి. ఈ పాల కుక్కర్లో మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికిస్తామో అలాగే ఇక్కడ కూడా అనమాట. ముందు కొంచెం ఆ హోల్లో వాటర్ వేస్తే ఆ వాటర్ వల్ల మనకి పాలు మరుగుతాయి. సో దానివల్ల ఏంటంటే పాలు పొంగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఎంతసేపు మీరు 1 అవర్ పెట్టినా సరే పాలైతే పొంగిపోవు. అది విజిల్ వస్తూనే ఉంటుంది మనం ఆపే వరకు. సో అదనమాట. ఆ తర్వాత ఇంకా చెప్పాయి కదా, అంటే ఇది ఇన్స్టెంట్ మిక్స్ మొన్న చూపించాను కదా సండే రోజు. సో ఇది కనుక మన దగ్గర ఉంటే ఏంటి అంటే ఇలా కట్ చేసేసుకొని ఒక్కొక్క క్యూబ్స్ లాగా, అంటే మన దగ్గర క్యూబ్స్ పెట్టుకునేవి సిలికాన్ మౌల్డ్స్ లేవనుకోండి, ఇట్లా ఏదైనా ఒక దాంట్లో వేసేసుకొని అది బాగా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవడమే.
అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కొత్తిమీర పుదీనా పేస్ట్ కానీ, వెల్లుల్లి పేస్ట్ కానీ, ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కానీ, టమాటో ప్యూరీ కానీ, ఏవైనా సరే మనం ప్యూరీస్ చేసుకున్నప్పుడు మన దగ్గర సిలికాన్ మౌల్డ్స్ లేకపోతే ఇలా ఏదైనా ఒక బాక్స్లో వేసేసుకొని ఇలా క్యూబ్స్ అవి ఐస్ అయిపోయిన తర్వాత ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే ప్రీమిక్సెస్ అనేవి ఉంటే మంచిదేనండి. ఇప్పుడు బయట అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, లేకపోతే బయట ఊర్లో పనిచేస్తున్న వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంకా రూమ్కి వస్తారు, బయట పిల్లలు చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదండి. సో అప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలాంటివి షేర్ చేశాను. అందరినీ ప్రీమిక్సెస్ చేసి పెట్టుకోమని కాదు, కానీ ఒకటైతే చెప్పగలను. ఇప్పుడు మీరు బిర్యానీ చేస్తున్నారనుకోండి, బిర్యానీ చేసేటప్పుడే కొంచెం ఆ ఉల్లిపాయలు, ఆ గ్రేవీ మనం ఏదైతే ఫస్ట్ ప్రిపేర్ చేస్తాం కదా బిర్యానీకి, దాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మళ్ళీ ఇంకొక 2-3 డేస్లో మళ్ళీ చేసేసుకోవచ్చు కదా. లేదా నెక్స్ట్ వీక్ మళ్ళీ బిర్యానీ చేస్తాం అన్నప్పుడు ఆ గ్రేవీని ఒకసారి చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే దాన్ని స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్కి వండుకోవచ్చు కదా అని చెప్పాలనుకున్నాను తప్ప ప్రతిరోజు ఇలా స్టోర్ చేసుకొని తినండి అని నా ఉద్దేశం కాదండి. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అంటే చాలామంది నన్ను మీల్ ప్రిపరేషన్స్ చూపించండి భారతి అంటారు కదా. సో వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ బిర్యానీ ప్రీమిక్స్ అయితే చూపించాను. కానీ ప్రతిరోజు అందరూ ఇలాగే చేసుకొని ప్రతిరోజు ఇలాగే తినండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు చూడండి, నాకు మనసు బాగాలేదు, వంట చేయాలని లేదు, బయట నుంచి తెచ్చుకొని తినొచ్చు. కాకపోతే వాళ్ళకంటే ఇదే బెటర్ కదా. అంటే మనం ఎన్ని రోజులు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అనేది మనకే తెలుస్తుంది. 1 మంత్ అయినా ఏమీ పాడవదండి. మెయిన్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటి అంటే ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి మనకి టేస్ట్ కూడా ఏమీ చేంజ్ అయిపోదు. మరీ మనం ఏమీ సంవత్సరాలు నెలల తరబడి ఏం పెట్టం కదా. మహా అయితే ఒక 2-3 వీక్స్ అంతే కదా. సో ఒక 2-3 వీక్స్ స్టోర్ చేయడం వల్ల దాంట్లో ఉన్నవి ఏవి పోవు, ప్లస్ అంత హెల్త్కి ప్రాబ్లం కూడా ఏమీ అవ్వదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు, ఆఫీస్కి వెళ్ళి వచ్చి టైర్డ్ అయిపోయినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు దీంతో కూర చేసుకోవచ్చు, ఇలా బిర్యానీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ఇప్పుడు నేను ఏంటి అంటే దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాను. ఒకవేళ మీరు పులావ్ లాగా చేయాలి అనుకుంటే ఫస్ట్ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక స్పూన్ వేసేసి అందులో వెజిటేబుల్స్ వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఎంత కావాలో అంత చిన్న చిన్న క్యూబ్స్ చేసి పెట్టుకుంటే చూసి వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను 2 క్యూబ్స్ తీసుకున్నాను. తర్వాత ఎక్కువ అయిపోద్దేమో అని చెప్పి 1.5 క్యూబ్ వేసాను అనమాట. వేసేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి అదంతా కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత హాఫ్ కుక్ చేసి పెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ ఉన్నాయి కదా, సో ఆ రైస్ అయితే అందులో యాడ్ చేసేసాను అంతే. సో వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోతాయి. మీరు కావాలి అనుకుంటే అందులోనే వాటరు రైస్ వేసేసి పులావ్లా కూడా చేసుకోవచ్చు. లేదు ఇలా రైస్ కుక్ చేసి కలుపుకుంటే దమ్ బిర్యానీలా కూడా అవుతుంది. సో నేను అందరినీ ఇలా చేసుకొని తినమని అయితే నేను చెప్పట్లేదండి. ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తారో అంటే కొంచెం బిజీగా ఉన్న ఆడవాళ్ళు ఇలా కూడా చేయొచ్చు అని ఒక ఐడియా షేర్ చేశాను అంతే, తప్పుగా అనుకోకండి. సో అదనమాట. ఇంకా ఇది చేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి వాళ్ళకి అది పెట్టేసా, అంటే ఆకలేస్తుంది అన్నారు. సో అందుకే ఇంకా సరేలే ఇదైతే త్వరగా అయిపోద్ది కదా అని చెప్పి. నాకైతే అసలు ఏం తిండి మీద లేదు, ఏమీ లేదు. ఎంత తలనొప్పి వస్తుందంటే అంత తలనొప్పి వస్తుంది. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.